ఎక్కడికి పప్పు సేమియా వేయించుకున్నాం. ఇది కూడా ఇది పచ్చివాసన పోయింది. చాలా బాగుంది, సూపర్ అంటే సూపర్. చాలా అన్ని ఏం నొప్పుకోలేదు. అట్టడి ధ్యానం పులుపుని పులుపులుండగా ధ్యానం అంత దూరం చెప్తుంది. అప్పుడు చెప్తే ఆయన చెప్తే నేను రామ్మా రాజీ ఇలా తీసి నేను టెంకిలిస్తాను నీకు. దాన్ని జ్యూస్ కింద తీయి. ఇలా తీసుకోవాలి. ఇది తీస్తా ఉండు. ఇలా నేను తొక్కలు తీస్తా ఉంటాను. అలా రుద్దు. ఇలా చుట్టిన తర్వాత టెంకి ఇలా మామూలుగా అలా తీ. అలా తీ. మొత్తం తీసేయాలి. మొత్తం తీసేసి ఎక్కడికి వెళ్ళావు చింకు? అత్తయ్య ఇది దాంట్లో వేసేనా? ఇటు ఇది అది కలిపి ఇంతవరకు వచ్చింది రాజీ. మనకు కావాల్సింది 2 కప్పులు. 2 కప్పులు సరిపడా తీసుకున్నాము పాయసానికి సరిపడా. ఇదిగో చూడు రాజీ, కొలత చూడు రాజీ. ఇదిగో ఇది కొలత. మనకు 2 కప్పులు అయితే సరిపోతుంది. కప్పుతో 2 కప్పులు సరేనా? 2 కప్పులు తీసుకున్నాం కదా రాజీ తాటి గుజ్జు. 1 కప్పున్నర బెల్లం వేసుకోవాలి పాయసానికి సరిపడా. సరేనా? రెడీ చేసుకుందాంరా. తాటి పాయసానికి కావాల్సిన పదార్థాలండి. 2 కప్పులేమో తాటి గుజ్జండి, 1 కప్పున్నరేమో బెల్లం, కప్పు ఏమో సేమియాలు, 1/2 కప్పు ఏమో జీడిపప్పు అండి, 1 5 ఇలాచి, 1/2 లీటర్ పాలు తీసుకోవాలండి.
తాటికాయల టైం కదండి, ఈగలు వాలుతూ ఉంటాయి, దాని గురించి ఏమి అంత ఇబ్బంది పడకండి. ఇప్పుడు ఈ పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. రాజీ, బెల్లం కరగబెట్టమా. ఇదిగో వాటర్ కొంచెం పోసి చాలా 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 బెల్లం వేసేసి మొత్తం వేసామంట. వేసేసి నేను ఇలాగా జీడిపప్పు వేస్తాను. నేను నేతిలో ఇలాగా ఆ కప్ వేసేసావా? రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి. జీడిపప్పు వేయించుకుందాం. పప్పు సేమియా వేయించుకుందాం. ఇది కూడా దోరగా వేయించుకుందామండి. పొంగనేయమ్మా రాజీ. పొంగిన తర్వాత దాన్ని వడకట్టుకుందాం. ఇసుక గడ్డి అలాంటివి ఉంటాయి, వడకట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసే రాజీ. సేమియాలు ఇలా వేపుకోవాలి రాజీ, దోరగా వేపుకోవాలి. ఈ బౌల్లోకి మళ్ళీ తీసుకోవాలి. ఇంకో స్పూన్ నెయ్యి వేసుకుందామండి. ఈ తాటిగుజ్జు ఉంది కదా, ఈ తాటిగుజ్జుని వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా వేసుకుందాం. దీంట్లో వడగట్టేసేయమ్మా కరగబెట్టిన బెల్లం. ఇది పచ్చివాసన పోయింది. ఇది చిక్కబడిపోయిందండి. ఇదిగోండి పూర్తిగా ఇదిగో ఇలా కలిసింది. ఇలా కలిసేలా కలుపుకోవాలి. ఇదిగోండి నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నాను, చిక్కటి పాలు. తాటిగుజ్జు వల్ల కొంచెం పాలు లైట్గా విరుగుతాయండి, దాని గురించి కంగారు పడకండి. ఇదిగోండి ఇలా విరుగుతాయి, దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి సేమియా వేసుకుంటున్నాను. రాజీ యాలక్కాయలు చెతుకొట్టుకురమ్మా. సరే అత్తయ్య. అత్తయ్య చూడండి. వేసేయమ్మా యాలక్కాయ పొడి. జీడిపప్పు కూడా వేసేస్తున్నానండి. పాయసం అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ కట్టేసుకుందాం. రాజీ పాయసం అయితే రెడీ అయిపోయింది.
అప్పటికప్పుడు తినడానికి ఇది అంత చేదుగా ఉంటుందమ్మా, తాటిది కదా చేదుగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక అరగంట సేపు తర్వాత తినండి, చాలా బాగుంటుంది రాజీ. ఇదిగో చల్లారిన తర్వాత తాటి పాయసం కదా, చల్లారిన తర్వాత ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత తినాలి. ఎలా ఉంది రాజీ? చాలా బాగుంది అత్తయ్య. సూపర్ అంటే సూపర్, చాలా బాగుంది.